అధ్యాయము దాదాపు 50 వచనాలు ఉన్నాయి. మనం మొదటి భాగాన్ని మనం చూసుకున్నాం గత వారం. We saw the faith of a person of Nain from Nain who was dead. The Lord raised him up last week. మనం అక్కడ ఒక నయీను ఆ ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని మనం చూసి ఉన్నాం. ఎవరినైతే ఆయన అక్కడ మరణం నుంచి లేపి ఉన్నారో. And John the Baptist asking him, "Am I to wait for you, or is there somebody else coming up?" Then he showed, "What I did here. Go and tell him that new revival has come into this place." అయితే బాప్తిజం ఇచ్చి యోహాను అడుగుతున్నారు, నీవేనా మేము ఎదురు చూస్తున్న మెస్సయ్య అని అడిగినప్పుడు ఆయన అక్కడ చేసిన కార్యములన్నీ చూపించి, ఇగో ఇవన్నీ తీసుకుని వెళ్ళి బాప్తిజం ఇచ్చి యోహానుకి చెప్పండి అని చెప్పారు. So Lord has ascertained that he is the one who is coming, who has come according to the God's will to be a savior of the world. ప్రభు చెప్తూ ఉన్నాడు, మరి ఎవరైతే రావాల్సి ఉన్నదో మరి ఆయనే అది ఉన్నాడని, అలాగే ఆయన వచ్చి ఉన్నాడని దేవుని చిత్త ప్రకారం ఆ సమయానికి ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నారు. So chapter 7 of Luke verse 23 onwards we will read. 7వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం వాళ్ళు చూసుకుందాము. లూకాసు వార్త Luke 7 verse 23. లూకాసు వార్త 7వ అధ్యాయము 23వ వచనం చూసుకుందాం. The information is in the bulletin if you can follow. మరి ఆ బులెటిన్ మీరు చూసినట్లయితే కనుక అందులో కనుక కావాల్సినటువంటి మరి విషయాలు అక్కడ పొందుపరిచి ఉన్నారు. And blessed is he whosoever shall not offend in me. And when the messengers of John had departed, he began to speak unto the people concerning John. What went ye out into the wilderness to see? A reed shaken with the wind? Or what went you to see? A man clothed in soft raiment? Behold, they that are gorgeously apparelled and live luxuriously are in king's courts. లూకాసు వార్త 7వ అధ్యాయం 23 నుంచి చదువుకుందాం మనం. నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను. యెహోవా దూతలు వెళ్ళిన తరువాత ఆయన యెహోవాను గూర్చి జనసమూహములతో ఇలాగ చెప్పసాగెను, మీరు చూచుటకు అరణ్యంలోకి వెళితిరి, గాలి కదుల్చున్న రెలున మరేమి చూడ వెళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న వారిన? ఇదిగో ప్రశస్త వస్త్రము ధరించుకొని సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందురు. And but what went ye to see? A prophet? Yeah, I say unto you, and much more than a prophet. 26వ వచనము, అయితే మీరేం చూడ వెళితిరి? ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. Because what he said, and all the people saw, for I say unto you, among those that are born of women, there is not a greater prophet than John the Baptist, but he had at least he that is least in the kingdom of God is greater than he. 28వ వచనము, 27, 28, ఇదిగో నేను నా దూతను ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గం సిద్ధపరచునని ఎవని గూర్చి రాయబడినో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడనూ లేడు, ఆయనను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్తున్నాను. So this I used many times, this portion. People ask me, how can we be, who is going to be in the kingdom of God? మరి ఈ యొక్క వాక్య భాగంలో ఎన్నోసార్లు నేను చెప్తూ ఉన్నాను, ఎందుకంటే ఎన్నోసార్లు మనుషులు నన్ను అడుగుతున్నారు, ఎవరుంటారు దేవుని రాజ్యంలో అనే ప్రశ్నలు. So what sort of behavior we have to be putting forward to be part of the kingdom of God? ఎటువంటి ప్రవర్తన మేము కలిగి ఉండాలి మరి దేవుని రాజ్యంలో ఉండాలంటే ప్రశ్న నన్ను అడుగుతూ ఉంటారు. So Lord gave a beautiful comparison here. Those who are wearing good apparel must be in the king's court. మరి దేవుడైతే ప్రభు అయితే ఇక్కడ గొప్ప ఉపమానంగా మనకు చెప్తూ ఉన్నారు, ఎవరైతే మరి మంచి వస్త్రములు ధరించుకుని ఉంటారో వారు మరి రాజు యొక్క ఆస్థానంలో ఉండాలనే విషయం. But whoever is working for the Lord must be not worried about whatever they are going to wear, but they should be always prepared to be witnessing for the Lord in their life. మరి ఎవరైతే ప్రభు కొరకు పనిచేస్తున్నారో, ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు మరి ఏం వేసుకున్నాము, ఏం తింటాం అనే విషయాలను పక్కన పెట్టి నిరంతరం కూడా ఆయన సాక్షి బిడ్డలుగా ఈ లోకంలో ఆయన సువార్త ప్రకటిస్తుండాలి. In the other gospels we saw what sort of dress John was wearing. మనం మిగతా సువార్త పత్రికల్లో చూస్తున్నాము బాప్తిజం ఇచ్చే యోహాను ఎటువంటి వస్త్రాలు ధరించుకున్నాడు. Camel hair dress. మరి ఒంటి తోలుతో కట్టుకున్నటువంటి వారి వస్త్రము. Eating locusts. మరి ఆ యొక్క మిడతలు తినేటువంటి పరిస్థితి. And he was not really impressive because he was walking in the wilderness. మరి ఆయన చూడటానికి కూడా పెద్ద గొప్పగా కనపడేవాడు కాదు, ఎందుకంటే ఆ యొక్క అరణ్యంలో నడుస్తుంటాడు. It is contrast to what is happening in the churches today. మరి అది ఇవాళ సంఘాలలో జరిగేదానికి మరి సంపూర్ణ వ్యతిరేకంగా ఉన్నది. It is maybe change of situation, scenario and manners and cultural change. It is also a thing we have to remember, that we also have to keep the Lord in our mind whenever we speak of the Lord.
అయితే అది మరి ఇవాళ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తా ఉంటే మరి ఆ యొక్క అప్పటికిప్పటికి ఎంతో వ్యత్యాసం ఉంది. మరి తరాలు మారావి, మనుషుల యొక్క ప్రవర్తనలు, అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉన్న పరిస్థితులు అలా ఉండొచ్చు. కానీ మనం ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభుని గురించిన విషయాల గురించి ఆలోచించాలి, ఆయన గురించి మనం బోధించాలి. John the Baptist, when he was in his mother's womb, jumped when Mary entered into his mother's home. మరి బాప్తిజం ఇచ్చే యోహాను మరి మరియా ఆ యొక్క గృహంలో మరి వెళ్ళగానే, అడుగు పెట్టగానే, గర్భంలో ఉండగానే అతను మరియాని చూసి గంతులు వేసినట్టు మనం చూస్తున్నాం. So he knew who the Lord was. మరి ఆయన ప్రభు ఎవరో తెలుసు ఆయనకి. So he was by the providence of the what God had provided to Zechariah when he was in the holy of holy places. He said, your wife is going to bear a child which is going to be anointed for the Lord. మరి దేవుడైతే ఆయన దూత ద్వారా మరి జకర్యాకు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉండగానే మరి అతని భార్య మరి బాప్తిజం ఇచ్చే యోహాను మరి గర్భంతో ఉన్నాడు అని చెప్పిన విషయం చెప్పి ఉన్నాడు. So when we were born, we don't know whether we were anointed or not. మనము మరి పుట్టినప్పుడు మనం అభిషేకింపబడ్డామా లేదా విషయం మనకు తెలియదు. But once you know the Lord, you should be always striving to preach the word of God to anybody whom you meet. అయితే ఎప్పుడైతే నువ్వు ప్రభువుని తెలుసుకుంటావో, తెలుసుకున్న దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క మార్గమును, సువార్తను ప్రకటించవలసి ఉన్నది. So somebody asked me, when can we talk about the Lord and what situations or what circumstances? కొంతమంది అడుగుతా ఉంటారు, ప్రభు గురించి ఎప్పుడు మాట్లాడాలి, మరి ఏ పరిస్థితుల్లో ఆయన గురించి మేము చెప్పాలని అడుగుతుంటారు. I said God will give you directions whom you have to talk. That is God's will. అయితే ప్రభువే మన మార్గం చూపిస్తూ ఉంటాడు, మనం మరి ఎలా మాట్లాడాలి, ఏ పరిస్థితుల్లో ఏ విషయాల గురించి చెప్పాలనే విషయం. Because that where God wants we have to go. మరి ప్రభు మనకి ఎక్కడైతే మనం పిలుస్తున్నాడో అక్కడికి మనం వెళ్ళవలసి ఉన్నది. John chapter 4 we see Christ going into Jacob's well. మరి యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చూసినట్లయితే మరి యేసు ప్రభు ఆ యొక్క యాకోబు బావి దగ్గర వెళ్తున్నట్టు మనం చూస్తున్నాం. And he met a Samaritan woman who was living in sin. మరి అక్కడ సమరయ స్త్రీని ఆయన కలుసుకున్నారు, మరి పాపంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని. So it was God's plan to reach out to her. మరి దేవుని ప్రణాళికలో ఉన్నది మరి ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడవలసి ఉన్నదని. Likewise he is going to guide us whom we can talk about the Lord. అదే విధంగా ఆయన మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలి విషయాలు కూడా మనం బోధిస్తుంటారు. Because it is the Lord's choice. ఎందుకంటే దేవుని ప్రణాళికలో ఉండవలసి ఉన్నది. You may think that this fellow is really going to hell, but we can talk, but you may not get proper response if it is not God's will. మనం అనుకుంటా ఉండొచ్చు, ఈ వ్యక్తి నరకానికి వెళ్తున్నాడేమో, మనం చెప్పిన ఉపయోగం ఉండదేమో, ఒకళ్ళు ఎలా చెప్పాలనే విషయం మనం అనుకుంటుంటాం. కానీ I reached out to one sister here in Seattle. It took me 8 years to enable us to see the truth in the Lord. ఇక్కడ నేను ఒక సహోదరితో నేను మాట్లాడుతున్నాను, నాకు 8 ఏళ్ళు పట్టింది ఆమెకి చెప్తుండగా, 8 ఏళ్ల తర్వాత ఆమె ప్రభువుని తెలుసుకున్నది. Eventually I baptized her in Seattle in Bellevue. మరి ఆవిడను నేను బెల్వ్యూలో మరి తనను బాప్తిజం ఇచ్చి ఉన్నాను. So we should not give up. If the Lord says it's not the right time, we continue to pray and reach out to those people as much as possible. అయితే మనం ఆ విషయాన్ని విడిచిపెట్టకూడదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం సువార్తను ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే ఆయన సమయానికి ఆ యొక్క పరిస్థితి అనేది ఆయన తీసుకొస్తాడు. Lord gave us a scope, so we have to use it as much as we can. మనకి దేవుడు యొక్క అవకాశాన్ని ఇచ్చాడు కనుక మనం ఖచ్చితంగా మన సువార్తను ప్రకటించే బిడ్డలుగా So ఉండాలి. it is a tandem job by the Lord and you when you reach out to somebody. అయితే మనం ఎవరికైతే మనం సువార్త కోసం మనం వెతుకుతూ వెళ్తుంటామో అది ప్రభు చేసేటువంటి కార్యంగా ఉంటుంది. So those who listen the gospel also are mentioned in Luke chapter 7. మరి సువార్త విన్నటువంటి వారి గురించి కూడా ఈ లూకా సువార్త 7వ అధ్యాయంలో మరి ఉంచబడి ఉన్నది. 31st verse says, and the Lord said, whereunto then all I liken the men of his generation, and what are they like? They are like unto a children sitting in the marketplace, and calling one to another and saying, we have piped unto you, we have not heard, danced, we have mourned to you, and you have not wept. 7వ అధ్యాయం 31వ వచనం చూసుకుందాం. కాబట్టి ఈ తరము మనుష్యులను నేను దేనితో పోల్చుదును, వారు దేనిని పోలి ఉన్నారు. సంత వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లల క్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడి రైతిరి, ప్రలాపించితిమి గాని మీరు ఏడవ రైతిరి అని ఒకరితో ఒకటి చెప్పుకొని పిలుపులాడుటకును పిల్లకాయలను పోలి ఉన్నారు. So the generation has not changed. It was then the same, it is the same today either.
అయితే ఆ తరం అనేది మనం చూసినట్లయితే కదా, ఆ రోజు ఎలా ఉన్నారో ఇవాళ కూడా అదే మనస్థితి కలిగి ఉన్నారు మనుషులు. We reach out, preach gospel, but there is no response from the other side. మనం చెప్తూ ఉంటాం కానీ అవతలి వైపు నుంచి ఎటువంటి మరి సమాధానం ఉండదు. In the marketplace, it is a group of people. మరి సంత వీధుల్లో అయితే మరి అలా కలిసి కూర్చున్నటువంటి మనుషులు వాళ్ళు. At least one will respond. That's our hope. అయితే ఒక్కడైనా మనం చెప్పిన దానికి మరి ప్రతిస్పందిస్తాడని మనం నిరీక్షిస్తాము. When I was in Mumbai, I used to go street preaching in the heart of the Mumbai city. మరి నేను ముంబైలో ఉండేట సమయంలో అక్కడ నేను వీధులలో వెళ్లి సువార్త ప్రకటిస్తుండేవాడిని. We used to carry a lot of gospel tracts. మేము ఆ సువార్త పత్రికలను తీసుకొని మరి అక్కడ వెళ్ళేవాళ్ళము. Then we reach out to people, give them, and somebody asks question, we answered. మేము అవి తీసుకొని మిగతా వాళ్ళకి ఇచ్చినప్పుడు మరి వాళ్ళు ప్రశ్నించేవాళ్ళు, మరి వాళ్ళ ప్రశ్నలకు మేము సమాధానం చెప్పేవాళ్ళము. So we don't know what happened, who received that gospel tract. అయితే మరి మాకైతే తెలియదు మరి ఆ వాళ్ళ యొక్క జీవితాల్లో మరి ఎవరైతే ఆ పత్రికలు తీసుకున్న వాళ్ళ జీవితంలో ఏం జరిగిందని. But in Isaiah 55 it says the word will not come back void. అయితే మరి యెషయా గ్రంథం 50 అధ్యాయంలో చెప్పినట్టుగా వాక్యం నిరర్ధము కాదు అనే విషయాన్ని మనం చూడొచ్చు. So we have to blow the flute for them. అయితే మనం అయితే ఆ యొక్క పిల్లల గ్రోవ్ని ఊదాలి. And we go more when they are sick too, when they are in suffering. అయితే మరి వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి మనం బాధలో ఉంటాము. That is where God is going to see our effort in reaching out to people to give gospel. మరి మనం చేస్తున్నటువంటి ఆ ప్రయాసను మరి ప్రభువు అక్కడి నుంచి చూస్తుంటాడు. So whatever is happening in the Middle East, keep it in mind, it is all God's will. అయితే ఈ యొక్క మధ్యధరా ప్రాంతంలో జరిగేటువంటి అన్ని విషయాలను మీరు గమనించండి. ఇదంతా కూడా దేవుని చిత్తంలో ఉందని నేను నమ్ముతున్నాను. We have to watch and wait what Lord is going to do there. మనం వేచి ఉండి మరి చూడాలి ప్రభు అక్కడ ఏ విషయాలు జరిగించబోతున్నాడో. So this is the nature of the people who don't want to listen to the gospel. మరి ఎవరైతే దేవుని యొక్క వాక్యముని వినకుండా ఉంటారో అటువంటి వారి జీవితంలో జరిగేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. There is a movement by George Verwer, one of the servants of God. He bought a ship. మరి దేవుని యొక్క సేవకుడైనటువంటి జార్జ్ వూబర్ ఆయన ఒక షిప్ ను కొన్నాడు. So that ship carried only the gospel tracts and the Bibles. మరి ఆ షిప్ లో కేవలము మరి సువార్త కరపత్రికలు మరి బైబిల్స్ మాత్రమే మరి ఉండేటటువంటివి. Its name was MV Logos. దాని యొక్క నామం అయితే MV Logos. Then when I was in Qatar, Middle East, మరి నేను ఖటార్ లో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్నప్పుడు the ship came to dock in that city, country. ఆ యొక్క షిప్ ఆ యొక్క ప్రదేశానికి వచ్చి మరి నిలిచి ఉన్నది. So one of the workers in the ship was my friend. మరి ఆ షిప్ లో ఉన్నటువంటి పనిచేసే వాళ్ళలో ఒకతను నా స్నేహితుడిగా ఉన్నాడు. His name was Frank Deeds. మరి అతని పేరైతే ఫ్రాంక్ డి. So I went and had coffee with him. నేను అతనితో కలిసి కాఫీ తాగాను. Then I asked him, how is the ministry going on with your ship in the Middle East? నేను అతను అడుగుతూ ఉన్నాను మరి ఈ యొక్క మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో దేవుని పరిచర్య ఎలా జరుగుతుందని అడిగాను. He said it is so disappointing. ఆయన చెప్తూ ఉన్నాడు అది ఎంతో మరి ఎంతో నిరాశగా ఉన్నది. Because nobody wants to come into the ship when it says that it is a gospel being put on the ship. ఎవరు కూడా ఈ షిప్ లోకి ఎక్కడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే ఈ సువార్త పత్రికలు అన్ని కనిపిస్తున్నాయి కాబట్టి. So there is availability of gospel. మరి అక్కడ సువార్త అయితే ఉన్నది. But people reject to go there. మరి అక్కడ జనులు అయితే అక్కడ వెళ్ళి ఆ సువార్త తీసుకోవడానికి ఇష్టపడట్లేదు, దాన్ని తిరస్కరిస్తున్నారు. The government asked them to take off from that shore and leave that country. మరి ఆ యొక్క గవర్నమెంట్ అయితే మరి ఆ యొక్క షిప్ ని అక్కడ నుంచి తీసేసి ఆ దేశాన్ని వెళ్ళాలని చెప్పింది. And today they are going to face a great disaster because of what is happening in those areas. మరి ఇవాళ అయితే మరి వాళ్ళు ఎంతో గొప్ప నాశనాన్ని మరి ఎదుర్కొంటున్నారు, ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క సువార్త ఉన్న షిప్ ని ఆ యొక్క సువార్తను వాళ్ళు తిరస్కరించారు. They rejected the gospel of the Lord. వాళ్ళు దేవుని సువార్తను తిరస్కరించారు. People have striven to go into those areas to reach out with gospel. మరి మనుషులైతే ఎంతో ప్రయాసపడి కష్టపడి ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళడం అయితే వెళ్ళారు. So they get their reward, no doubt. మరి వాళ్ళకి రావాల్సిన ఆ ప్రతిఫలాన్ని దేవుడు అయితే వాళ్ళకి ఇస్తాడు. But situation is very dire. Please pray for the Middle East. మరి ఆ పరిస్థితులు అయితే ఎంతో భయంకరంగా ఉన్నవి, కాబట్టి దయచేసి మీరు ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. So Lord gave two comparisons of the speaker and the receiver. Both are in different plateaus to send out the gospel.
అయితే దేవుడు మనకి ఇక్కడ రెండు విషయాలు రెండు రకాల వ్యక్తుల నుంచి చెప్తున్నాడు. బోధించేవాడు, వినేటువంటి వారు. ఆ ఇద్దరు కూడా కలిసి ఆ యొక్క దేవుని సువార్తని తీసుకుంటేనే గానీ అది ముందుకు వెళ్ళదని. And third category is also in Luke chapter 7. అయితే మూడో ఒక తెగ కూడా ఉంది ఈ యొక్క 33rd verse. For John the Baptist came neither eating nor bread nor drinking wine, and they say, "Yet a devil." 33వ వచనం చూద్దాం మనం. బాప్తిస్మిచ్చు యోహాను రొట్టె తినకయు ద్రాక్షరసం తాగకయు వచ్చెను గనుక వీడు దయ్యం పట్టిన వాడని మీరు అనుచున్నారు. The Son of Man came eating and drinking, and you say, "Behold, a gluttonous man and a winebibber, a friend of publicans and sinners." మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చిన కనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులను పాపులకు స్నేహితుడు అని అనుచున్నారు. So when you are a public speaker about the Lord, మీరు దేవుని గురించి మాట్లాడేటవారు అయితే people have opinions about you. మరి అక్కడ ఉన్నటువంటి మనుషులకి మీ గురించి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. It's a very difficult thing to reach out to people when the people form an opinion before anybody talks about each other. మీరు ఎక్కడికైనా వెళ్ళి బోధ చేయాలంటే అది కష్టమవుతుంది. ఎప్పుడంటే మీ గురించి మీరు బోధ చేయక మునిపే మీ మీద ఒక అభిప్రాయాలు కనుక వాళ్ళు కలిగి ఉంటాయి. Yeah, so sometimes they don't want even to listen what you are saying about the Lord. కొన్నిసార్లు అయితే మీరు చెప్పే మాటలు వినటానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. So Lord says, "I came drinking and eating." They say he's a gluttonous man, so don't listen to him. అదే ప్రభు అంటున్నాడు, మరి నేనైతే తినుచు త్రాగుతూ వచ్చాను, వాళ్ళు అంటున్నారు ఇగో ఇతను తిండిపోతూ అని చెప్పి మాట్లాడుతున్నారు. So we all have to discern. The Lord, anybody who brings gospel, you have to discern and see the word of God and compare what he is preaching is right or wrong. ఎవరైనా కానీ సువార్తను కానీ వాక్యములను కానీ తీసుకొచ్చి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో అది సరైనదా కాదా అని మీరు విని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మీకు. So first category was the speakers must be projecting what they are preaching by their behavior. అయితే మొదటగా మనం చూడాల్సింది ఏంటంటే ఎవరైతే బోధిస్తున్నారో బోధకులు వాళ్ళ యొక్క ప్రవర్తన విషయంలో ఎంతో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. Many people turn off when you become angry or very difficult to deal with. Many people will say that he is not bringing the word of God. ఎవరైనా కానీ నీ మీద కోపంగా ఉంటే గనక కోపంగా వ్యవహరిస్తే ఇతను దేవుని వాక్యం తేవట్లేదని చెప్పేసి ఇక పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతారు. Because we all look at scriptures in humbleness that God came into this world to die for us, and then he is giving a gospel. We have to listen. That's what they will come with. సో మనుషులు ఏ విధంగా వస్తారంటే ప్రభువు ఈ లోకానికి మరి ఆయన ఎంతగానో తగ్గించుకొని వచ్చి ఆయనకి ఈ యొక్క కార్యం చేశాడు కనుక అటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి ఈ యొక్క బోధకులు కూడా జనులు చూస్తారు. Awareness how we approach the people in preaching gospel is needed. అయితే మనుషులకు మనం సువార్త ప్రకటించేటప్పుడు ఏ విధమైన ప్రవర్తన మనం కలిగి ఉండాలి అనే విషయం అయితే మనం సంపూర్ణంగా తెలుసుకొని ఉండాలి. Second group is the people who are listening have opinions of how they want to listen, because there are various ways people coming to them like in the marketplace. అయితే రెండవది మనం చూడాల్సింది ఏంటంటే ఈ యొక్క వాక్యం వినటానికి వచ్చేటువంటి వాళ్ళు అనేక రకాల అభిప్రాయాలు అనేక రకాల మరి పరిస్థితుల నుంచి వస్తారు, మన యొక్క సంత విధుల్లో చూసిన మాదిరిగా. So third category is people make opinions of the speaker himself when he brings the gospel. అయితే మూడో మరి తగిన చూసినట్లయితే ఆ యొక్క వచ్చేటువంటి ఆ యొక్క వాక్యం వినడానికి వచ్చేటువంటి వాళ్ళు ఆ బోధకుడి గురించి కొన్ని అభిప్రాయాలు ముందే కలిగి ఉంటారు. And the fourth category is, అయితే నాలుగోదిగా, total faith in the Lord was reflected by this woman. మరి దేవుని యందు సంపూర్ణ విశ్వాసము ఇక్కడ కనపరిచినట్టు ఈ యొక్క స్త్రీని మనం చూడొచ్చు. And behold, a woman in the city who was a sinner, verse 37, when she learned that Jesus sat at meat in the Pharisee's house, brought in an alabaster box of ointment. ఆ ఊరిలో ఉన్న పాపాత్ములైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి, she had no opinion, she had only total faith on him. ఆమెకైతే ఎటువంటి అభిప్రాయాలు లేవు, కానీ కేవలం విశ్వాసం మాత్రమే ఉన్నది. Because she knew she was a sinner. ఎందుకంటే ఆమెకు తెలుసు ఆమెకు పాపి అని. Because the scripture says so. ఎందుకంటే వాక్యం ఆ విధంగా చెప్తున్నది. But she approached him with some reverence that this person needs to be honored. అయితే ఆమె ప్రభువుని మరి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో గౌరవ మర్యాదలతో ఆయన సత్కరించాలనే ఉద్దేశంతో ఆయన దగ్గర వెళ్ళినట్టు మనం చూస్తాం. She brought very expensive ointment to anoint him. మరి ఆయన్ని మరి అభిషేకించడానికి ఆమె ఎంతో మరి ఖరీదైనటువంటి ఆ యొక్క అత్తరు తీసుకొని వచ్చినది.
She stood at his feet behind him, weeping, began to wash his feet with tears and wiped them with the hair of her head and kissed his feet and anointed them with the ointment. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదమును తడిపి తన తలవెండ్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. So fourth category is total acceptance of the person who brings the gospel to you. మరి ఈ యొక్క నాలుగో తెగ ఎలా ఉంటారు అంటే ఎవరి దగ్గరికి నువ్వు సువార్త తీసుకెళ్తావో వాళ్ళు సంపూర్ణంగా దాన్ని అంగీకరించి ప్రభు తట్టు తిరుగుతారు. This is possible only when you have a testimony of walking. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే చెప్పేటువంటి నీకు సాక్ష్యం ఉండాలి. Then you have to have a knowledge of the word of God. దేవుని గురించినటువంటి జ్ఞానం నీకు ఉండాలి. And you must have a compassionate heart for the people who need gospel. అయితే మరి నశించిపోతున్నటువంటి వారి కొరకు నీ హృదయంలో మరి భారం కలిగి ఉండాలి. These are all reflected in the Lord Jesus Christ, and this woman could recognize. ఇవన్నీ కూడా ప్రభువులో ఉన్నాం కాబట్టి ఆమె ఆయనను గ్రహించినట్టుగా మనం చూస్తాం. But surrounding people who have not seen her heart came for criticism. మరి ఆ చుట్టూ ఉన్నటువంటి వారు ఎవరైతే ఆమె హృదయాన్ని తెచ్చుకోలేకపోయారో ఆమెను మరి ద్వేషించడానికి వచ్చారు. Now when the Pharisee who had bidden him saw it and spoke within himself, saying, "This man, if he were a prophet, would have known who and what manner of woman this is, who touched him, for she is a sinner." ఆయనను పిలిచిన పరిసేయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరుగుయుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునెను. So many people invite you for dinner. ఎంతో మంది మిమ్మల్ని విందుకు ఆహ్వానిస్తారు. But they always have some criticism in their heart. వాళ్ళ యొక్క హృదయాల్లో అయితే ఏదో ఒక విమర్శ కలిగి ఉంటారు. In the Lord's case, Simon called him for dinner and he says, "This man doesn't know this woman is sinner and he is accepting her offer." మరి ఈ వ్యక్తి అయితే ఈ యొక్క పరిస్థితి అయితే మరి ప్రభుని ఆహ్వానించాడు. మరి ఆ స్త్రీ వచ్చి ప్రభుని అలా పట్టుకున్నప్పుడు ఆయన మనసులో అనుకుంటున్నాడు, ప్రభువుకి తెలీదా నిజంగా ప్రభు అయితే ఆమె పాపాత్మురాలని నేను తెలీదా అని అనుకుంటున్నాడు. We have seen 4 categories of people here. అయితే మనం 4 రకాల మనుషులు మనకు చూసాము. Gospel preachers must be humble. మరి సువార్త ప్రకటించే వాళ్ళు తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. Present themselves as the servants of God. మరి వాళ్ళు దేవుని సేవకులుగా వాళ్ళు మరి మనుషులు కనబర్చుకోవాలి. Second group is of people who are really reluctant to listen to whatever they say, like in a marketplace. రెండో రకం జనాలు ఏంటంటే మనం ఏం చెప్పినా కానీ వినటానికి అసలు ఎటువంటి దానికి లేకుండా ఉంటారు. And then some people see the qualities of the speakers. ఇంకో రకం జనం అయితే మరి ఆ యొక్క వచ్చేటువంటి ఆ యొక్క బోధకుడి గురించి కొన్ని అభిప్రాయాలు కలిగి ఉంటారు. They come with a basic criticism to start with. అయితే వాళ్ళు కొన్ని విమర్శలతోనే ముందుకు వస్తుంటారు. But fourth category is the total faith in the speaker, whoever is bringing the word of God. మరి ఆ 4వ రకం అయితే ఆ యొక్క దేవుని యొక్క సువార్త విని దాన్ని సంపూర్ణంగా అంగీకరించి ప్రభుత్వం తిరిగేటువంటి వారు. As a speaker, as a gospel preacher of the Lord, we should pray that we have such people in the fellowship that they may receive the gospel and then will not turn away. మనం సువార్త ప్రకటించేటువంటి మనకి ఎటువంటి హృదయం ఉండాలంటే అటువంటి ఆ దేవుని సువార్తను అంగీకరించేటువంటి వారు మన సంఘంలోకి రావాలి, వాళ్ళు దేవుని తట్టు తిరగాలి, తిరిగి మళ్ళీ ఆయన నుంచి తొలగిపోకూడదు అని దాని గురించి మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. Fifth category is whatever you may think about the speaker, you put a pleasant face and see as if you are liking that speaker. మరి 5వ రకమైన మనుషులు ఎలా ఉంటారంటే నువ్వైతే ఆ యొక్క బోధకుడు ఎదుటైతే మాత్రం మంచి నవ్వుగల ముఖం పెట్టుకుంటావు కానీ నీ మనసులో వేరే చెడు అభిప్రాయాలు కలిగి ఉంటావు. Such people we meet even today. మరి అటువంటి వాళ్ళు ఇవాళ కూడా మనం కలుసుకుంటున్నాం. So one thing as a preacher, whatever reaching out with gospel, we have to learn to see the word of God in truth and also preach in humbleness to them. అయితే మనం చూడాల్సింది ఏంటంటే అటువంటి వారు ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగానే దేవుని యొక్క మరి ఆత్మశక్తితో నింపబడి మనం దాన్ని చెప్పడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. Rest all 4 you cannot control. మరి మిగతావన్నీ కూడా నీ చేతిలో లేనివి, నీకు సంబంధం లేనటువంటి. Because those people are what they want to hear the gospel and how they react is their call. మరి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలా వినాలనుకుంటున్నారు, దానికి ఏ విధంగా వాళ్ళు ప్రతిస్పందించాలనుకుంటున్నారని మరి వాళ్ళకి సంబంధించిన విషయం అది. So it's a great lesson for anybody who wants to preach the word of God to anybody. మరి ఇది దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే ప్రకటించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది గొప్ప పాఠం. Correct yourself in many ways where you feel short and you try to seek the Lord that He may improve whatever shortage in your life may be brought back.
నీ జీవితంలో ఏ విషయాల్లో అయితే మరి నువ్వు దేవునికి తక్కువగా ఉంటున్నావో, ఆయన ఎదుట నువ్వు పడిపోతున్నావు, వాటన్నిటి నువ్వు సరి చేసుకొని మరి ఆయన వాక్యాన్ని ఎప్పుడు కూడా నువ్వు ప్రకటించడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటుండాలి. So Lord is correcting the fifth group of people here. మరి ప్రభు అయితే అక్కడ ఉన్నటువంటి 5వ రకం మనుషుల్ని ఆయన సరిచేస్తున్నాడు. Those who are pretending to know you, love you, but they have criticism in their heart. ఎవరైతే పైకైతే నేను ప్రేమిస్తున్నట్టుగా వాళ్ళు నటిస్తున్నారో కానీ వాళ్ళ హృదయంలో విమర్శ కలిగి ఉంటారు, అటువంటి వారు. So Lord is giving an example, a parable to him. అయితే ప్రభు వాళ్ళకి ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు. Verse 41, there was a certain creditor who had 2 debtors, and the one owed 500 pence, the other 50. 41వ వచనం చూసుకుందాం. అప్పుడు యేసు అప్పిచ్చు ఒకరికి 2 రుణస్థులుంటిరి, వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు 70 దేనారములు అచ్చి ఉండిరి. When they had nothing to pay, he freely forgave them both. Tell me therefore, which of them will love him most? ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతను ఎక్కువగా ప్రేమించినో చెప్పమని అడిగాను. Simon answered and said, suppose that he to whom he forgave most, and said to him, thou hast rightly judged. అందుకు సీమోను అతడు ఎవరికి ఎక్కువ క్షమించినో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, so these 2 debtors are this woman who knew that she was totally sinner, and only Christ can bring us out of her sinfulness. అక్కడికి వచ్చినటువంటి ఆ స్త్రీకి అయితే ఆమె సంపూర్ణంగా పాపాత్మలను ఎరిగి మరి ప్రభు మాత్రమే ఆమె పాపమును క్షమించగలడని నమ్మి ఆయన యొద్దకు వచ్చింది. So this Pharisee pretended to be a sinner or somebody who is tax collector, but he did not have total cognizance that he was going to hell. అయితే ఆ పరిసరుడు అయితే ప్రభుని ఆహ్వానించాడు, ఆయన దగ్గరికి మరి ఆయన ప్రేమించేవాడుగా నటిస్తున్నట్టుగా ఉన్నాడు, కానీ ఆయన మరి నరకానికి వెళ్ళిపోతున్నాడు అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నాడు. Because he accepted to go and eat with this Simon, the Lord had given full acceptance of him as his servant. మరి ఆ యొక్క సీమోను తో ఆయన భోజనం చేయడానికి ప్రభు సంపూర్ణ అంగీకారం అయితే తెలిపినట్టు మనం చూస్తున్నాము. But this woman came from outside and was hesitant to really approach the Lord, but she knew she was going to anoint him anyway. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను ఎట్లనను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో పాదములను తడిపి తన తలవెంట్రులతో తుడిచాడు. Total broken down of a person of his personal life and confessing to the Lord. మరి సంపూర్ణ జీవితం యొక్క విరిగి నరిగినటువంటి మనస్సుతో ప్రభు దగ్గర వెళ్ళి సంపూర్ణంగా ఆమె జీవితాన్ని ఆయన పాదాల కింద పెడుతున్నట్టు మనం చూస్తున్నాం. So Simon, he says, Simon, you gave me even no kiss. అయితే ప్రభు అంటున్నాడు, సిమోను నేను వచ్చినప్పుడు నువ్వు నాకు ముద్దు పెట్టలేదు, నీళ్ళు వేయలేదు అంటున్నాడు. So this woman I came in and had no cause to kiss my feet. మరి ఈ స్త్రీ అయితే వచ్చి మరి తన కారణమేమి లేదు కానీ మరి తన యొక్క కన్నీళ్లతో నా పాదం తడిపి ఉన్నది. Then she anointed my head with the ointment. అయితే నా యొక్క ఆ యొక్క ఖరీదైన అత్తరుతో నన్ను అభిషేకించినది. So he said unto him, her sins which are many, which according to Simon though also are forgiven, for she loved much, and to whom little is forgiven, the same loveth little. నీవు నూనెతో నా తలాంటలేదు కానీ నా పాదములను అత్తరు పూసను, ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపమును క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపడునో వాడు కొంచెంగా ప్రేమించనని చెప్పి నీ పాపం క్షమించబడిన ఆమెతో అనెను. Thy sins are forgiven. That is what the Lord could do, but we as speakers could not do it. అయితే మరి ప్రభు అది చేయగలడు, మన బోధకులు మనం ఆ పని చేయలేటువంటి వారు. The only thing we can do is give them awareness that if you are a sinner, you must receive the Lord as Savior, and rest all God will take care of their life. మనం చేయగలిగిన ఒకటే సువార్త ప్రకటించడం, నువ్వు పాపివని చెప్పడం, ప్రభు నిన్ను క్షమిస్తాడని చెప్పినప్పుడు మిగతా కార్యమంతా ప్రభువే చేస్తాడు. Encourage the people to inculcate faith in the Lord. మరి అక్కడ ఉన్నటువంటి వారిని కూడా దేవుని యందు విశ్వాసంలో ఎదగడానికి మనం ప్రయత్నించాలి. That's where the lack of the Middle East is going on. అక్కడే మరి యొక్క మిడిల్ ఈస్ట్ లో ఈ యొక్క పరిస్థితి లేకుండా ఉన్నది. Totally they are heathen. They don't want to accept the Lord as Savior. వాళ్ళు సంపూర్ణంగా అన్యులుగా ఉంటున్నారు, ప్రభువుని అంగీకరించడానికి ఎంతో వ్యతిరేకంగా ఉంటున్నారు. So continue to pray for the Middle East that it may come out of this situation. Lord is not going to spare anybody who rejects him.
మరి ఈ యొక్క మిడిల్ ఈస్ట్ ప్రాంతాల గురించి మీరు నిరంతరం ప్రార్థన చేయండి. మరి ఎవరు ఆయన్ని తిరస్కరించే వారిని ఎవరిని కూడా దేవుడు ఆయన విపేక్షించడు. So chapter 8 we'll see next week. 8వ అధ్యాయం మనం వచ్చేవారం చూసుకుందాం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Loving and Heavenly Father, wonder working God, we want to thank you, praise your name, guide us, lead us, show your mercies upon us. You are our Lord and Savior. As we read in the Word of God, how, where, sort of people we meet when we preach the gospel, O Lord. Give us the wisdom to understand your word and also act accordingly, humbly, to reaching out with people. Thank you for this word. We also pray for the needs. We pray for Sandy. Be with her, O Lord, whatever her future may be, put in your in a right way, she may be treated. Thanks for Tom, who is helping her. And we also pray for Mike to have compassion on his mother. We also pray for Noe. She could not come today. Have mercy upon her. Pray for Roy and Peggy. Pray for Sandeep and his future as he is going through an interview. Oh Lord, enable that to happen according to your will. Pray for Sunita. Pray for Grace, Sam, and children, Rishi and Enosh. Also, we pray for Jyoti and her finding another house when her parents come. And also, we pray for Lydia as she put her house for sale. Oh Lord, enable whatever is your will may be done in her life. We pray for Sanjeev. Touch his body, take off his disappointment or in his life. Oh Lord, give him positive thinking. Pray for Meenakshi, enable her to know you. Oh Lord, we tried, but it was not possible, may not be your will. But we pray for her earnestly that she may know you before some adverse thing happens in her life. Be with us the remaining time. We ask all these things in the name of our Lord and Savior, Jesus Christ. Amen. Amen. Now, love of the Lord Jesus Christ, Lord, the grace of the Lord Jesus Christ and the fellowship of the Holy Spirit be with us all now and forever. Amen. Amen.